ఒక కొడుకు తల్లితో ఇలా చెప్తాడు, అమ్మా నా బెడ్రూమ్లో పడుకో అమ్మ, ఈరోజు నా బెడ్ మీదనే పడుకోవాలి అమ్మా అంటాడు. అంటే తల్లి అంటదిగా, వద్దు కొడుక, నేను పెద్దదాన్ని అయిపోయాను, నేను పడుకోలేను అని చెప్తే లేదమ్మా నీ రుణం తీర్చుకోవాలి, నువ్వు పడుకో అమ్మ, ఏసీ రూమ్లో పడుకో అని పడుకోబెడతాడు. కాసేపు అయినాక తల్లి ఒక గ్లాస్ మంచినీళ్ళు అడుగుద్ది. మంచినీళ్ళు ఇస్తాడు కొడుకు. ఇస్తే ఆ తాక్కుంటూ ఆ బెడ్ మీద పడేస్తే బెడ్షీట్ మారుస్తాడు. మళ్ళీ ఇంకోసారి అడుగుద్ది, మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ చేయి జారిపోద్ది, ఆ వయసులో చేతులు వణుకుతుంటాయి కదా, పడిపోద్ది. మళ్ళీ బెడ్షీట్ మారుస్తాడు. ఇట్లే 4-5 సార్లు అవుతుంది. అయ్యేసరికి కొడుకు అంటాడు, అమ్మ నీకు పిచ్చా అంటాడు. అంటే తల్లి అంటది కదా, నేను చెప్పినా కదా కొడుక నీ వల్ల కాదు అని. నువ్వు చిన్నప్పుడు మలమూత్రాలు పోస్తుంటే నేను దాని వాసన కూడా నాకు అనిపించకపోయేది, నిన్ను హత్తుకొని పడుకునేదాన్ని. ఓన్లీ ఇప్పుడు నీ మంచం మీద నీళ్లు పడేస్తేనే నీకు ఇంత అనిపిస్తుంది కదా, మరి నీ మలమూత్రాలను నేను ఎలా భరించాను కొడుక. నేను చెప్పాను కదా, తల్లిదండ్రులను పిల్లలు భరించడం అంటే చాలా కష్టం అని.